అండి అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది సిస్టమ్స్ చూడడం కానీ టెలివిజన్ కాడ నుంచి ఫోన్ టక్క నొక్కుతూ ఉంటారు. మెయిన్గా నేను ఇంకా అలాంటప్పుడు మన కళ్ళు అనేది చాలా స్ట్రైన్ అయిపోతాయి, అందరికీ సైట్ వచ్చేస్తూ ఉండిద్ది. సో దాని నుంచి మనం బయటపడాలంటే వీక్లీ 2 or 3 days మనము వెజ్జీస్ అనేవి యాడ్ చేసుకుంటూ ఉండాలి. మ్యాక్స్ ఏంటంటే మా ఇంట్లో చాలా నెంబర్ ఆఫ్ పీపుల్ ఏంటంటే తోటకూర పప్పు తినరు. వాళ్ళకి ఏంటంటే తోటకూర ఫ్రై చేస్తాను, కానీ ఇప్పుడు నాకు ఛాన్స్ వచ్చింది చేసుకొని తినే ఛాన్సు. సో నేను తోటకూర పప్పు చేసుకుంటున్నాను. సో మీతో కూడా షేర్ చేసుకోవాలి అనిపించింది, అందుకే ఈ వీడియో చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని లాస్ట్ వరకు చూడండి, లేదు మాకు వచ్చు నాట్ ఇంట్రెస్టెడ్ అన్న వాళ్ళు ఇక్కడితో స్కిప్ చేయండి. థ్యాంక్ యూ. కందిపప్పును నానబెట్టుకున్నాను. తోటకూర పప్పు చేద్దాం అనుకుంటున్నా. ఇంకా వచ్చేసి దీంట్లో సంతకెళ్ళి తెచ్చినప్పుడు తోటకూర అండ్ చుక్కకూర 2 కలిపి పెట్టేశాను. నా వాయిస్ కొద్దిగా ఇగ్నోర్ చేయండి, అసలు వాయిస్ రావట్లేదు. సో చుక్కకూర వేరే దాంట్లో వేసినట్టున్నారు, ఇది మొత్తం తోటకూరే. ఓకేనండి. సో ఈ తోటకూర ఫ్రై అన్నా చేయొచ్చు, ఇదన్నా చేయొచ్చు. నేనైతే పప్పు తిందామని చెప్పి ఇంకా పప్పులో వేస్తున్నాను అనమాట. 2 కట్టలు వేస్తాను చాలు, 2 కట్టలు. బాగా కూల్ అయింది నాకు, సో అందుకే వాయిస్ అనేది అలా వస్తుంది అనమాట. మనము ఈ లాస్ట్ పట్టుకొని ఇలా కట్ చేస్తే అయిపోయిద్ది అనమాట. చాలా సన్నగా, చాలామంది కింద పెట్టి కట్ చేస్తారు కదా, ఇలా సన్నగా కట్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకోకపోయినా పర్లేదు, పప్పులో కాబట్టి నడిచిద్ది. అదే ఫ్రైకి అయితే నువ్వు సన్నగా కట్ చేయాలి, పప్పుకి ఎలాగైనా నడిచిద్ది, కానీ నేను సన్నగానే కట్ చేస్తాను. ఫస్ట్ అయితే కందిపప్పుకి సరిపడా వాటర్ పోసుకొని 1.5 తీసుకున్నాను. నేను తోటకూరని అయితే 2 times కడుగుతాను అనమాట. ఏమైనా ఉన్నా పోయిద్ది అని చెప్పి 2 times కడిగి ఇలా గట్టిగా పిండి దేవి వేస్తాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు, ఇది నా స్టైల్లో నేను చేసుకునేది అనమాట. మీకు ఇప్పుడు చూపించేది నేను చాలా సింపుల్గా చేసుకుంటాను. ఎలాంటి ఏమంటారు ఆర్భాటాలకి పోను అనమాట. అంటే నాకు సింపుల్గా అయిపోవాలి, టేస్టీగా ఉండాలి. మెయిన్ థింగ్ నేను తినేటట్టు ఉండాలి. అది పక్కన వాళ్ళకి నచ్చిందా లేదా అన్నది సెకండరీ, నాకు నచ్చాలన్నమాట. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. మనం ఇంత కష్టపడేది తినడానికే కాబట్టి కొద్దిగా సాటిస్ఫాక్షన్గా చేసుకొని తింటాను. నా దగ్గర 5 పచ్చిమిర్చి అయితే నేను వేసుకుంటాను. నేను కొద్దిగా ఘాటుగా తింటాను అనమాట. ఇలానే వేస్తే ఘాటు అన్నది తెలియదు కాబట్టి మనం ఇలా తుంచి కొద్దిగా మధ్యలోకి మిడిల్లోకి ఇలా అని, చాకు కూడా అవసరంలా, ఇలా అని వేసేస్తాను అనమాట. ఏంటంటే కొద్దిగా నాకు స్పైసీ ఉండాలి. చింతపండు కూడా ఒక చిన్నది, అంటే 2 గబ్బాలంతా, చిన్న నిమ్మకాయలో సగమంతా వేసుకుంటాను. ఇంకా మన రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్ వేస్తాను. సారీ, చెయ్యి స్లిప్ అయ్యింది. ఉప్పు కొద్దిగా, 1కి కొద్దిగా ఎక్కువ, 1.5. పసుపు చిటికెడు వేస్తాను. ఇది పట్టించిన కారమే, నాకు 1, 2 కొద్దిగా స్పైస్నెస్ కోసం, కొద్దిగా 2 కన్నా కొద్దిగా ఎక్కువ. ఇవన్నీ వేసి ఇప్పుడు విజిల్స్ వచ్చేటట్టు పెడతాను. పప్పు అయితే ఇలా ఉడికిపోయింది. సో దీన్ని ఇప్పుడు మెదుపుకుందాం. చాలా సింపుల్గా 5 విజిల్స్కే అయిపోయింది, వెరీ ఫాస్ట్గా. మనం 2 కట్టలు వేసినా చూడండి ఆకు ఎంత ఫుల్లీ వచ్చిందో. సో టేస్ట్ కూడా చాలా బాగుంది. కొద్దిగా గట్టిగా రుబ్బాలి. నార్మల్గా అయితే అవసరం లేదు,
ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి. ఆకుకూర పప్పు హెల్త్కి మంచిది. మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆకుకూరలు ఫ్రై తినకపోతే ఇలా పప్పు చేసి పెట్టండి, కన్ఫర్మ్ తింటారు. మూత అయితే ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా వేస్తున్నాను. 4-5 వెల్లుల్లి దెబ్బలు, తిరగమూత గింజలు, జీలకర్ర, ఎండుమిర్చి, అంతే. ఇక్కడ పప్పు చూసారా ఎలా ఉందో, చాలా బాగా వచ్చింది పప్పు అయితే. రెడ్డిష్గా అవ్వాలన్నమాట తిరగమూత, అప్పుడు పప్పు వేస్తాను దీంట్లో. ఇదనమాట ఫైనల్లీ ఎమ్మి ఏమంటారు తోటకూర పప్పు, సారీ పేరు మర్చిపోయా. ఇంకా ఇది అయిపోయింది, ఇంకా తిరగమూత కూడా పెట్టేసాం, ఇంకా తినేద్దాం రండి. ఇది నా మీల్ ప్లేట్ అనమాట. అది వచ్చేసి గుత్తొంకాయ పాడవది కదా, నిన్నే చేసుకున్నాను, వీడియో తీయడం మర్చిపోయాను అనమాట. సో పప్పు ఇది ఈరోజు ఇదే నా మీల్. కొద్దిగా ఏమంటారు ట్రైపాడ్ ప్రాబ్లం ఉంది, సో ఏమనుకోకండి. ఇదే అనమాట నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు తెలిసిద్ది ఓకే నాది పర్లేదు వీడియోస్ అని చెప్పి. ఇంకా ఇంకోటి ఒక ఇన్ఫో ఏంటంటే, నా షార్ట్ వీడియోస్ కొద్దిగా మోటివేషనల్ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకవేళ అవి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవి చూడండి. లాంగ్ వీడియోస్ ఏమో నా రెగ్యులర్ వ్లాగ్స్ ఉంటాయి. ఏది ఓకే అనుకుంటే అది చూడండి, ఓకేనా. నా వాయిస్ అయితే ఇంకా తగ్గలేదు, ఏం చేస్తే తగ్గిద్ది చెప్పండి. ఏమంటారు అది చున్నులపై దంచేసాను అనమాట. ఆ ఫ్లేవరు కొద్దిగా నాకు పచ్చిమిర్చి ఫ్లేవరు, ఎండుమిరకాయలు కూడా 2 ఇలా తుంచేసాను, కాయ వేయకుండా. కొద్దిగా స్పైసీగా, కొద్దిగా నాకు నచ్చినట్టు ఓకే బాగుంది. దాంతోపాటు నాకు గుత్తొంకాయ కూడా ఉంది కాబట్టి ఈ మీల్ ఇంకా నాకు సరిపోయిద్ది. ఓకే, మీరేం చేసుకున్నారు ఈరోజు అన్నది నాకుతో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. బాయ్ బాయ్.